దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. భారత్లో ఇప్పుడు E20 పెట్రోల్ చర్చకు కేంద్ర బిందువైంది. ఇది వాహనాల మైలేజ్పై ప్రభావం చూపుతుందని, ఇంజన్కు హాని కలిగించవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఆరోపణలకు కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఇంధన సామర్థ్యంపై తక్కువ స్థాయిలో ప్రభావం ఉండవచ్చని అంగీకరించినా దీనివల్ల లభించే లాభాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. E20 అంటే 80% సాధారణ పెట్రోల్, 20% ఇథనాల్ మిశ్రమం. ఈ ఇథనాల్ను చెరుకు, మొక్కజొన్న వంటి పంటల నుంచి తయారు చేస్తారు. ఇది పునరుత్పాదక ఇంధనం. దీని వాడకం వల్ల గ్రీన్ హౌస్ వాయువులు ఉద్గారాలు తగ్గుతాయి. అదే సమయంలో దేశం క్రూడ్ ఆయిల్ దిగుమతులపై ఆధారాన్ని తగ్గించుకోవచ్చు. భారత్ 2030 నాటికి 30% ఇథనాల్ మిశ్రమం కలిగిన ఇంధనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ E20ను ఇప్పటికే 2025 నాటికి దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. కొత్తగా తయారు చేసే వాహనాలను ఈ మిశ్రమానికి అనుగుణంగా తయారు చేస్తారు. కానీ పాత వాహనాల్లో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇప్పటికే బ్రెజిల్ E27 వరకు ఇథనాల్ మిశ్రమాన్ని వాడుతుంది. అక్కడ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు సాధారణం ఉంటాయి. అమెరికాలో E10, E15 విస్తృతంగా వాడుతున్నారు. థాయిలాండ్, స్వీడన్, ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్, కెనడా వంటి దేశాల్లో కూడా ఇథనాల్ ఆధారిత ఇంధనం ఉపయోగంలో ఉంది. ఇవన్నీ భారతదేశానికి ప్రేరణగా నిలుస్తున్నాయి. అయితే E20 వాడుతున్న వాహనదారులు చాలామంది మైలేజ్ తగ్గుదల గురించి ఫిర్యాదులు చేస్తున్నారు. ఇథనాల్ శక్తి సాంద్రత తక్కువగా ఉండడం వల్ల అదే దూరం ప్రయాణించాలంటే ఎక్కువ ఇంధనం అవసరమవుతుంది. కొన్ని పరిశోధనలు 2 నుంచి 6% మైలేజ్ తగ్గుతుందని చెప్తుంటే కొందరికి 10% వరకు తగ్గినట్టు కూడా వినిపిస్తుంది. ఇది వాహన మోడల్, డ్రైవింగ్ అలవాటు, ఇంజిన్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ఇథనాల్ నీటిని ఆకర్షించే లక్షణం కలిగి ఉంది. దీనివల్ల ఫ్యూయల్ ట్యాంక్ లోపల తేమ పెరిగి లోహ భాగాల్లో తుప్పు ఏర్పడే అవకాశం ఉంది. దీనివల్ల ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టంపై అదనపు ఒత్తిడి వస్తుంది. పాత వాహనాలు వాడే రబ్బరు, ప్లాస్టిక్ భాగాలు ఇథనాల్తో రసాయనికంగా స్పందించి త్వరగా నష్టపోవచ్చు. ఫ్యూయల్ లైన్లు బ్లాక్ కావడం, లీకేజీలు వచ్చే అవకాశం ఉన్నాయి. వర్షాకాలం, చలికాలంలో వాహనం స్టార్ట్ చేయడంలో సమస్యలు తలెత్తవచ్చు. ఇథనాల్ ఆవిరిభవన స్థాయి తక్కువగా ఉండడం వలన వేడి వాతావరణంలో ఇది త్వరగా ఆవిరయ్యి ట్యాంకులో ఒత్తిడి పెరుగుతుంది. ఫ్యూయల్ నాణ్యత ప్రభావితమవుతుంది. పాత ట్యాంకులో ఉన్న మలినాలను ఇథనాల్ బయటికి తీసుకొచ్చి ఫ్యూయల్ ఫిల్టర్ త్వరగా బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. కొన్నిసార్లు వాసన పెట్రోల్ కంటే ఎక్కువగా ఉండి అసౌకర్యం కలిగిస్తుంది. పాత వాహనాల్లో వాడే మెటల్ ఆలాయిలు, రబ్బర్ సీల్స్ ఇథనాల్ రసాయనాలకు తట్టుకోలేక మరమ్మతుల ఖర్చులు పెరుగుతాయి. కొన్ని కంపెనీలు E20 వాడిన వాహనాలకు వారంటీ పరంగా పరిమితులు విధిస్తున్నట్టు సమాచారం. పాత వాహనాలపై ఇన్సూరెన్స్ క్లెయిమ్లు తిరస్కరించే అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో వాహన ఇంధన ట్యాంకులో నిల్వ పెట్టిన E20 కొన్ని వారాల తర్వాత మిశ్రమ లక్షణాలను కోల్పోతుంది. దీనివల్ల ఇంజన్ స్టార్ట్ సమస్యలు రావచ్చు. ముఖ్యంగా లాంగ్ టైమ్ స్టాండింగ్ వాహనాల్లో కొత్త వాహనాలకు తయారీదారులు E20కు అనుగుణంగా తయారు చేస్తారు. మహీంద్రా వంటి సంస్థలు E20 వాడకానికి సంబంధించి కొత్త పనితీరు తేడా ఉండవచ్చని అంగీకరించాయి. అయితే అది పరిమిత స్థాయిలోనే ఉంటుందని తెలిపారు. పెట్రోలియం మంత్రిత్వ శాఖ కూడా మైలేజ్ తగ్గుదల తక్కువగా ఉంటుందని చెబుతుంది. నితిన్ గడ్కరీ విమర్శలను పెట్రోల్ లాబీల ప్రయోజనాల కోణంలో వస్తున్నట్టు పేర్కొన్నారు. రైతులకు దీనివల్ల పెద్ద లాభాలు వస్తాయని, చెరుకు, మొక్కజొన్న పంటల ధరలు పెరిగి ఆదాయం మెరుగవుతుందని చెప్తున్నారు. గ్రామీణ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ప్రభుత్వానికి విదేశీ మార్గం ఆదా అవుతుందని అన్నారు. దేశీయ ఇంధన ఉత్పత్తి పెరుగుతుందని, ఆర్థిక భద్రత మెరుగవుతుందని చెప్పారు. అలాగని వినియోగదారుల అభ్యంతరాలను నిర్లక్ష్యం చేయలేం. మైలేజ్ తగ్గడం వల్ల నెలవారీ ఇంధన ఖర్చు పెరుగుతుంది. ఇంజిన్ నష్టం జరిగితే మరమ్మతుల ఖర్చు భారీగా రావచ్చు. పాత వాహనాల ఇన్సూరెన్స్ విషయంలో అస్పష్టతలు ఉన్నాయి. వ్యవసాయ భూములు ఇంధన ఉత్పత్తికి మార్చడం వల్ల ఆహార భద్రతపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో E20 వాడకంపై పిటిషన్ కూడా దాఖలైంది. ప్రజల్లో అవగాహన తక్కువగా ఉండడం వల్ల గందరగోళం నెలకొంది. ప్రభుత్వం మైలేజ్ తగ్గుదల 1 నుంచి 3% మధ్యలోనే ఉంటుందని చెప్తుంది. వాస్తవానికి ఇది వాహన రకం, డ్రైవింగ్ అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. E20 వల్ల పర్యావరణానికి, ఆర్థిక భద్రతకు, రైతులకు లాభాలున్న వాహన యజమానులు ఎదుర్కొనే సమస్యలు కూడా పరిగణలోకి తీసుకోవాలి. వాహనం E20కు అనుకూలంగా ఉందో లేదో అన్నది స్పష్టంగా తెలుసుకొని అవసరమైతే మార్పులు చేసుకోవాలి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.